సుభాష్ని కలిసిన కావ్య ఇలా అంటూ ఉంటుంది. మామయ్య గారు, మీరు ఆయన గారితో ఏంటి మాట్లాడారో నేను నిన్న మొత్తం చూశాను. బాబుని మీరు బయటకు తీసుకువెళ్ళడం, దాన్ని ఆయన ఆపడం, మీ ఇద్దరు మాట్లాడుకోవడం అన్నీ విన్నాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకు షాక్ అయిన సుభాష్ అయితే అలా షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు. అవును మామగారు, అయినా మీకు నిజం తెలుసు అన్నారు. అసలు ఏం నిజం తెలుసు? అయినా మీకు నిజం తెలిస్తే ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? అతనే చెప్పాలని రూల్ ఏముందా? మీరు చెప్పొచ్చు కదా అనేది అడుగుతూ ఉంటుంది. నేను చెప్పలేని పరిస్థితి అమ్మా, వీలు కాని పరిస్థితి నాది అనేత అంటూ ఉంటాడు సుభాష్. ఆ మాటలకి ఎందుకు వీలవదు మామగారు, నేను మీకు వీలయ్యేటట్లు నేను చేస్తాను కదా అనేత కావ్య అంటూ ఉంటుంది. లేదమ్మా, నేను చెప్పలేను అని అంటే పోనీ నాకైనా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది కావ్య. నేను చెప్పలేను అని అంటే మీరు ఎందుకు చెప్పలేరు అని చెప్పి సుభాష్ చేయిని తీసుకుని తన తలపై వేసి, ఇప్పుడు చెప్పండి, మీరు కానీ నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. మీరు ఎందుకు నిజం దాస్తున్నారు? అసలు మీకు నిజం తెలిసి కూడా ఎందుకు చెప్పకుండా ఉన్నారు అని కావ్య అయితే సుభాష్ని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి సుభాష్ అయితే షాక్ అవుతూ కావ్య కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక కావ్య అయితే చెప్పండి మామగారు, మీది కానీ ఇప్పుడు నిజం బయట పెట్టకపోతే మాత్రం నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి కావ్య తన తలపై చేయి వేసుకొని గట్టిగా అడుగుతూ ఉంటుంది సుభాష్ని.